ప్రభు స్తోత్రాలు. ప్రభువు ఎంతైనా నమ్మదగిన వాడండి. అయితే మనమే అపనమ్మకస్తులం, కానీ ఆయన ఎంతైనా నమ్మచ్చు. ఈ దినము కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. 1 Corinthians 15:58. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉన్నది. కీప్ బిజీ ఆల్వేస్ ఇన్ యువర్ వర్క్ ఫర్ ద లార్డ్. प्रभु के कामों में सर्वदा बढ़ते जाओ. అయితే ప్రభు కార్యాల్లో ఆసక్తి ఉండాలి. నీ ఇంటి పనులు అయితే మళ్ళీ ఆసక్తి ఉంటుంది కదా, ఇది మంచిదే. కానీ ప్రభు పని, ప్రభు చిన్న చూపు చూస్తే ఏమైపోతాం. కాబట్టి ప్రభు పనిలో ఆసక్తి చూపించాలి. అందుచేత ఇక్కడ ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పుడంట, ఎప్పటికీ, ఎల్లవేళలా, అన్ని రోజులు, అన్ని మాసాలు, నీవు బ్రతికే వరకు ఏముండాలా? ఆసక్తి ఉండాలి. విద్యార్థులు ఆసక్తి చదివితే పాస్ అవుతారు. ఆసక్తి లేకపోతే ఎలాగో? ఉద్యోగస్తులు ఆసక్తి పనిచేస్తే యజమానులు ఒప్పుకుంటారు. ఆసక్తి చేయకపోతే ఎలాగూ? కాబట్టి ఏ పనిలోనైనా లౌకిక రీతిగా కూడా ఆసక్తి ఉండాలి. అంతకంటే మరి ముఖ్యంగా ఆత్మీయమైన వాటిలో ఆసక్తి కలిగితే దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే మనకు జీవాన్ని ప్రసాదిస్తాడు. నిర్లక్ష్యం చేయొద్దండి దేవుని కార్యం. దేవుని కార్యం అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడట. మనం శాపానికి గురి కాకూడదు, దేవుని దీవెనకు గురి కావాలా. అందుచేతనే 1 తెస్సలోనికై 4:2 ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి పొందుచు. ఆత్మీయ జీవితం రోజు రోజుకు ఎదగాలండి. ఎదుగుదల అవసరం. పుట్టిన బిడ్డ పుట్టినట్టుగా ఉంటే తల్లిదండ్రులకు సంతోషమా? ఎదగాలి. ఎదుగుట అవసరమైంది. ఎదుగుదల చాలా అవసరం. మరుగుజ్జుతనం పోవాలి. ఆత్మీయంగా చాలామంది జీవితాల్లో తాతల ముత్తాతలని క్రైస్తవులైన ఆత్మీయత లేదు, భక్తి లేదు, అయితే ఎదుగుదల లేదు. భౌతిక రీతి ఎదుగుతున్నారు, అయితే ఆత్మీయ ఎదుగుదల లేదు. అభివృద్ధి పదం ప్రభువుని హెచ్చరిస్తున్నారు. ఎదుగుదల కావాలి. ఎందుకు కారణం? ఎదుగుదల లేని దానికి ఏదో కారణం ఉంది. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభువా, నేను ఎదగకుండా ఉన్నా, నా లోటుపాటు ఏమిటో నాకు చూపించు, నన్ను సరిచేయి ప్రభువా అంటే ఆయన సరిచేస్తాడు, ఎదుగుదల చూపిస్తాడు. నేడే యేసు దగ్గరికి రండి. ఆత్మీయ ఎదుగుదల పొంది దైవ దీవెనలకు గురికండి. ప్రార్థన చేద్దాం. ప్రేమామయుడైన తండ్రి, ఎందరో ఆత్మీయ ఎదగలేకున్నారు, వాళ్ళని దర్శించండి. మీ కృప చూపించమని, ఆదరించి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.